ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై విచారించిన నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రవిపై మొత్తం 5 కేసులు నమోదైతే ఒక కేసులో ఇప్పటికే 5 రోజుల కస్టడీ పూర్తయింది. మరో 3 కేసుల్లో రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. రెండోసారి ఐబొమ్మ రవిని 7 రోజుల కస్టడీకి పోలీసులు కోరగా కస్టడీ పిటిషన్పై న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది. పూర్తి విడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధుకున్నారు. ఎస్ కుమార్, ఇంకా కోర్టు ఏం చెప్పింది? రవి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారని చెప్తున్నారు, మళ్ళీ కొంతవరకే సహకరించారని చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు ఏ ఏ కేసులు విచారించే అవకాశం ఉంది? ఐబొమ్మకు సంబంధించి రవిని ఏదైతే ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడైతే రవిని అరెస్ట్ చేసిన సమయంలోని ఇటు సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో అరెస్ట్ చేసిన సమయంలోని అతనికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఆ తర్వాత అదే కేసులోని 5 రోజుల కస్టడీకి కూడా అనుమతి అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఈ 5 రోజుల పాటు ఇమ్మడి రవిని అయితే పూర్తిగా విచారించారు. కానీ ఈ విచారణలోని రవి పొంతనలేని సమాధానాలు చెప్పడం, అలాగే కొన్ని పాస్వర్డ్స్, ఈమెయిల్స్, లాగిన్ డీటెయిల్స్ అన్నీ మర్చిపోయినని చెప్పడం వంటి సమాధానాలు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క హార్డ్ డిస్క్లకు సంబంధించి 21,000 సినిమాలు, హెచ్డీ ప్రింట్ సినిమాలు అయితే వాటిలో ఉన్నాయి కాబట్టి, అలాగే దాంతోపాటు ఇంకా ఏమైనా డేటాస్ ఉన్నాయనే దానిపై కూడా ప్రస్తుతం ఎథికల్ హ్యాకర్ సహాయంతో వాటన్నింటినీ ఓపెన్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇమ్మడి రవిపై ఈ ఏదైతే గతంలో పెట్టిన కేసే కాకుండా మరొక 3 ఏదైతే కేసులు అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పీటీ వారెంట్పై ఈ రోజు నాంపల్లి కోర్టుకు అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా 8వ మెజిస్ట్రేట్ దగ్గర అయితే నాంపల్లిలోని ఇటు ఇమ్మడి రవిని అయితే హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో మరొక 14 రోజులు ఏదైతే నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. అలాగే మరొక పక్క మొన్న వేసిన 5 రోజులు కస్టడీయే కాకుండా మరొక 7 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు సిసిఎస్ పోలీసులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి విచారణ మాత్రం రేపటికైతే వాయిదా పడింది. రేపొద్దున్న దానికి సంబంధించి తీర్పు అయితే ఇస్తారు. ఒకవేళ 7 రోజులు కస్టడీ కనుక ఇస్తే కనుక మరొక 7 రోజులు ఇమ్మడి రవిని పూర్తిగా విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఐబొమ్మ, బొప్పం లాంటి వెబ్సైట్స్లోని ముఖ్యంగా ఈ సినిమాల మధ్యలోనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అలాగే ఒక బగ్ కూడా పెట్టడం, అంటే బెట్టింగ్ యాప్ సంబంధించిన ఒక బగ్ పెట్టడం. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాలు ఎవరైతే చూస్తారో వాటికి సంబంధించి ఐబొమ్మ రవికి పూర్తిగా అమౌంట్స్ అయితే వచ్చినాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ అమౌంట్స్ అన్నీ కూడా ఏం చేశాడు, అలాగే మరొక పక్క ఇటు క్రిప్టో కరెన్సీ కింద కూడా కన్వర్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు కూడా ఇటు సిసిఎస్ పోలీసులు అయితే గతంలో ఇచ్చిన కస్టడీలో విచారించారు. అదే సమయంలోని ఏదైతే హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ కూడా ఏదైతే ఐబొమ్మ రవిని కూడా విచారించారు ఒక రోజు పాటు. కానీ ఏదైతే ఈ 5 రోజులకు సంబంధించి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం పోలీసులు రాబట్టలేనట్టయితే తెలుస్తుంది. మరొక 7 రోజులు కనుక కస్టడీ ఇస్తే కనుక ఖచ్చితంగా ఐబొమ్మ రవిపై విచారణ కొనసాగిస్తారు. అలాగే ఈ ఐబొమ్మకి సంబంధించి, అలాగే బొప్పం వెబ్సైట్లకు సంబంధించి ఎన్ని వెబ్సైట్లు క్రియేట్ చేశాడు, దానికి చైల్డ్ వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయనే దానిపై పూర్తిగా విచారించే అవకాశం అవుతుంది. అలాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అగ్రిమెంట్లు, దానికి సంబంధించిన లావాదేవీలు విచారించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్స్ మాత్రం ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి ఇటు ఐబొమ్మకి, బొప్పం లాంటి సైట్స్కి, అలాగే ఈ మూవీ రూల్స్కి ఏమైనా కనెక్షన్ ఉన్నదా అనే దానిపై కూడా పూర్తిగా విచారించే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మరొక కేసులోని పీటీ వారెంట్పై ఏదైతే 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. రేపొద్దున్న కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు అయితే తీర్పిచ్చే అవకాశం అయితే ఉంది. సతీష్, రైట్.